సారీ ఈ సర్వేని బట్టి ఆయన చేయగలరంటారా? ఈయన పారదర్శకత ఉన్న రాజకీయాలు అనేవి? ఖచ్చితంగా చేయగలడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డబ్బు మీద ఆశ ఉన్నటువంటి వ్యక్తి కాదు. సుఖాల మీద ఆశ ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏ అలాంటి వ్యక్తిత్వం ఎంతో కొంతమందికే ఉంటుంది. మనుషుల్లో దేవుడు అంటారు అందుకే పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు అవసరమైతే ప్రాణం తీసుకుంటాడు తప్ప వ్యక్తిత్వాన్ని చంపుకుని మాత్రం బ్రతకడు పవన్ కళ్యాణ్ అనే నిజాయితీపడు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎవరు ఢీ కొట్టాలని చూసినా, పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడాలని చూసినా వాడే పతనానికి పడిపోతాడు. ఈ చాలా నిదర్శనాలు జరిగినాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 స్థానానికి ఎదగడం చాలా సంతోషం, అభినందన. ఇప్పుడు ఆ సర్వే చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా క్లారిటీగా సర్వే చేసి నెంబర్ 1 స్థానం పవన్ కళ్యాణ్ గారికి దేశంలోనే నెంబర్ 1 స్థానం ఇచ్చారు. ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీరేం చెప్తారు? అలాంటి వ్యక్తి ఇప్పుడున్న రాజకీయాల్లో లేడంటాను, మనుషుల్లో దేవుడు అంటాను.